దేవదాసయ్య గారు ఒక మాట అన్నారండి. దేవుని సేవ నిమిత్తము ఆయనకు కృతజ్ఞత అర్పణలు చెల్లించాలి అన్నారు అయ్యగారు అన్నమాట. దేవుని సేవ నిమిత్తము. ప్రియులారా, ఆయన మహనీయుడు. న్యాయాధిపతుల గ్రంథంలో ఇప్పుడు రానున్న శ్రమల కాలం నుండి జయం పొందాలంటే ఈరోజు సన్నిధి కూడికలో దేవుడు మనకి గిద్యోనుతో మాట్లాడిన మొదటి మాటను మనం చూద్దాం. ప్రియులారా, అంటున్నారు 12వ వచనములో మొట్టమొదటిగా యెహోవా దూత గిద్యోనుకు కనబడి, ఎంత ఆశీర్వాదం అండి! మన బిడ్డలకు దేవుడు కనబడాలి, మనకు దేవుడు కనబడాలి. ఆ అనుభవాన్ని విడిచిపెట్టకూడదు. యెహోవా దూత అతనికి కనబడి, ఆయన కనబడితేనే ఆశీర్వాదం, లేకపోతే మన బతుకులు మనయ్యే. ఆత్మీయత ఉందా, భక్తి జీవితం ఉందా, దేవుడు కనబడతారు. నీవు దేవుని అడుగు, నాయన నువ్వు చెప్పింది నేను చేస్తున్నానా, నా ఇష్టానుసారం చేస్తున్నాను. 12వ వచనంలో అంటారు, పరాక్రమము గల బలాఢ్యుడా. ఈ నెల అంశము, సన్నిధి అంశము, యెహోవా నీకు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ మాట ముమ్మారు అడుగుదాం. యెహోవా నీకు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మీ అందరి ఆశీర్వాదం ఇవ్వండి. మీరు నాకు, నేను మీకు అంటే ప్రభు ఇచ్చినట్టు. యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఆమేన్. మరలా ఈ అమ్మ ఆశీర్వదించరా మమ్మల్ని? చెయ్యొద్దాను. యెహోవా మీకు తోడై ఉన్నారు. ఆమేన్. యెహోవా మీకు తోడై ఉన్నారు. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రభు మనతో ఉన్నారు. సంతోషం. గిద్యోను వచ్చినప్పుడు, ప్రియులారా, బోయాజు వచ్చినప్పుడు మీరు చక్కగా ఆశీర్వదించారు, మనస్ఫూర్తిగా ఆశీర్వదించారా? బంగారు తల్లి. అయితే నాకు ఈ నెల అంత గొప్ప ధైర్యమే అంటాం. ప్రియులారా, ఎన్నో చాలా బలంగా మాట్లాడతాం. ఒకసారి ఏమవుతో తెలదు, చాలా ఇబ్బంది వచ్చేస్తుంటారు. మళ్ళా శనివారము ఎప్పుడో ఇబ్బంది వచ్చేస్తుంది, గురువారంగా. మళ్ళీ ఉదయం ఏమవుతుందో మళ్ళీ టక్కన లేచి ఎంతో మరి దేవుడిచ్చిన బలం అనుకోవాలి, ఎంతో శక్తితో మళ్ళీ పనిచేస్తుంది. ప్రభు మహిమ కలుగును గాక. దీవెన గొప్పది. ఈ దీవెన ఎవరిస్తున్నారు చెప్పండి అమ్మ. మనకి ఈ నెల అంతా దేవుడు మనకు అనుగ్రహించిన దీవెన, యెహోవా మనకు తోడుగా ఉండును. ఇప్పుడు మీరు మీ పనులు చేయండి, ఆయన యందు విశ్వాసం ఉంచి మన పనులు చేద్దాం. దేవుడు మన పనిలో, మనలో, మనతో, మన కుటుంబముతో తోడై ఉండును గాక. ఆమేన్. సన్నిధి ఆశీర్వాదం, సన్నిధి దీవెన మన మీదకి వస్తూ ఉంది. పిల్లలారా, ఇదే మాట అన్నారు గిద్యోనుతో దేవుడు. గిద్యోనేమో గానుగల చాటున ఏం తొలగొట్టుకుంటున్నారు? గోధుమలు. మంచి అనుభవంతో చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. ఇంకా వర్ణాన్ని అనలేదు, మీరు అనుభవంలోనికి వస్తున్నాం. గానుగ చాటున ఆయన గోధుమ కంకులను పట్టుకుని ఏం చేస్తున్నారు? దొల్లగొడుతూ ఉండగా యెహోవా దూత
ఆయన యొద్దకు వచ్చి ప్రత్యక్షమై కనబడి మాట్లాడుతున్నారు. ప్రియులారా, ఎందుకు ఈయనతో మాట్లాడిన మాట ఏంటంటే, పరాక్రమము గల వాడా, నీలో ఉన్న శక్తి నీకు తెలియకపోవచ్చు, కానీ ఎవరికి తెలుసు? మనం పాపాన్ని బట్టి శక్తిని కొంచెం ఎదరికేసుకోమ్మా. మనం పాపాన్ని బట్టి శక్తిని అణిచివేసుకుంటున్నామేమో, అవిశ్వాసమును బట్టి అణిచివేసుకుంటున్నామేమో. కానీ దేవుడు తెలియపరుస్తున్న మాట ఏంటంటే, నీలో ఉన్న శక్తి గొప్పది అని ప్రభువు చెబుతూ ఉన్నారు. అది దేవుడిచ్చారు కనుక. దేవదాసు అయ్య గారితో ఇదే మాట అన్నారు. అబ్బాయి దేవదాసు, నీ బలహీనత తట్టు చూడకు, నా బలం ఇదిగో, నా బలము తట్టు చూడు. మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క స్తంభంగా నిలబడితేనటండి మన గుడి సరిపోదు. అంటే మనం నిలబడతలేదేమో, అంతేనా? చాలామంది నిలబడుతున్నారు మందిరం కొరకు. వారికి నిజంగా ప్రభు ఆశీర్వాదం. కొందరు దొంగల్లాగా తప్పించి తిరుగుతుంటారు. ప్రియులారా, దేవుని విషయంలో తప్పించుకోవద్దండి. మోసపోకుడి దేవుడు ఆయన పని నిమిత్తం వాడబడే పాత్రగా ఉండాలి. ప్రియ విశ్వాసులారా, దేవుడు అంటున్నారు, పరాక్రమము కలిగిన వాడా, యోవా కుమారుడి అయిన గిద్యోను. అందరూ పారిపోతే పాపమును బట్టి మిద్యానీయులకు ఇశ్రాయేలీయులు అప్పగింపబడి వారు పారిపోయి ఎక్కడో కొండల్లో వాటిలో పారిపోతున్నారు. ప్రియులారా, ఆ కాలము వస్తుందటండి. ఎదురెళ్ళిన ఇబ్బందే, పారిపోయిన ఇబ్బందే. కానీ దేవుడు చూస్తూ ఊరుకోరు. ప్రియులారా, ఇదే న్యాయాధిపతులు 6వ అధ్యాయం 1వ వచనంలో అంటారు, ఇశ్రాయేలీయులు బాధపడుచుండగా ఆయన చూచుచూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులు శ్రమ పడుతుండగా దేవుడు చూచుచున్నారు. దేవుని మాట వినక విగ్రహారాధనలను చేసి వారు ఆయా అన్యదేవతలను పూజించడం ద్వారా తెచ్చుకున్న శ్రమటండి. శ్రమ అన్నది దేవుని వలన రాదు, కానీ ఆయనకు విరోధముగా ఉండుటను బట్టి శ్రమ వస్తుంది. ఆయనకు వ్యతిరేకంగా ఉండుటను బట్టే శ్రమ వస్తుంది. పాపమును బట్టి శ్రమ వస్తుందటండి. అనాలోచితను బట్టి శ్రమ వస్తుంది. అయ్యగారు అన్నారు, శత్రువులు గెలవగలరా? ప్రియులారా, అవిశ్వాసమును బట్టి శ్రమ వస్తుందట. దేవుని యొద్ద నుండి దాకొనుటను బట్టి శ్రమ, దైవ చింతన లేకపోవట శ్రమ. కనుక ప్రియ విశ్వాసి, అది ఒకరికి కాదు, ఇద్దరికి కాదు, దేవుని యందు అవిశ్వాసం ఉంచిన ఇశ్రాయేలీయులు అందరికీ చుట్టూ వేసిందటండి శ్రమ. వారు బానిసలైపోయారు. ప్రియ విశ్వాసులారా, బానిసలు ఇబ్బందులు ఏడుస్తూ ఉంటే ప్రభువు చూస్తున్నారటండి. ప్రభువు చూస్తున్నారు. ఆ చక్కని కీర్తన, శత్రువులు ప్రియులారా, వారు గెలవలేరటండి. ఎప్పుడు? మనము దేవునితో ఉన్నప్పుడు, దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు. ఆ కీర్తనలు అంటారు, ఆయన మనకు తోడై ఉన్నప్పుడు. దేవునికి స్తోత్రం. మన అందరి గృహాల్లో సన్నిధి ఉందా అమ్మా? చెప్పండి బంగారు తల్లి, సన్నిధి ఉందా? సన్నిధిలో ఎవరున్నారు? ఉన్నారా? ఉన్నారని మనం వెళ్తున్నామా? ప్రార్థన చేస్తున్నామా?
ఉదయకాలం ప్రార్థన చేస్తున్నప్పుడు మన ఆరాధన స్థలమందు ప్రభువు అంగి వేసుకొని మోకరించి ఆయన ప్రార్థన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. అంగీతో దైవ దర్శనం. ప్రధాన యాజకుడు ఆయన. అంటే లెంటి ధ్యానాలు వస్తున్నాయి. మనకన్నా ముందు ఎవరు సిద్ధపడిపోయారు? ఎంత సంతోషం అండి. ఏదోటి మానేయాలట. ఈరోజు మంచి బిర్యానీ పెడుతున్నారు, తినేసి మానేయడం మంచిది. ఈ 40 రోజులు ఒప్పుకోరా? 40 రోజులు. ఒక ఆవిడ అయ్యగారు ఉన్న కమ్ములు కూడా తాకట్టెట్టారండి, అయిపోయింది నా పని అని గుళ్ళో కూర్చొని ఏడుస్తున్నప్పుడు సొమ్మంతా అయిపోయిందండి, బడాయితనం అయిపోయింది. అప్పుడు ప్రార్థన ఆవిడ కూర్చొని ఉంటే అలా మూల నరేంద్రపురం మూల కూర్చొని ఉంటే వెళ్ళిపోయారు, అందరూ వెళ్ళిపోయారు. ఈవిడ వెళ్ళడం, ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. కూర్చుండిపోయి బైబిల్ ఒళ్ళో ఎట్టేసుకొని మందిరం అయిపోయింది, నేను ఇక్కడికి రావాలి. వీళ్ళ అలాగే ఈరోజు కూడా చాలామంది పట్టుకున్నారు. మొన్న చాలా వేగంగానే వచ్చాను. నిజంగా ఉదయం నుండి కొన్ని మంచినీళ్ళు కూడా చుక్కలు కూడా లేవు. మీ శ్రమ మీదిలే అండి, అందుకే ఇబ్బంది పెట్టకూడదని. అయితే వారు కన్నీరు కాసి చూడలేక వెళ్ళిపోయి నేను ఆవిడ పక్కన కూర్చుని, అమ్మా ఏంటి బాగా అని అన్నారు. అయ్యగారు అండి పరిస్థితి బాగోలేదు, చివరగా ఉన్నాయి చెవులు కూడా పెట్టేస్తున్నాను. మా ఆయన గారి పరిస్థితి బాగాలేదు, మా కుటుంబ పరిస్థితి. వీళ్ళరా రోజు ప్రార్థన చేసాం. నిజంగా అప్పటి వరకు ఆవిడ ఎప్పుడు శ్రమ దినాలు చేయలేదండి. ఆ రోజు అమ్మ మీరు ముందున్న ఏంటి ధ్యానాలు చేయండి, దేవుడు ఆశీర్వదిస్తారు, దీవిస్తారు. ఉపవాసం చేస్తే అవుతుందా అమ్మ? నిజంగా ప్రియులారా అవి జరుగుతుండగానే చాలా నిష్టగా చేశారు. మనం కూడా అంటే కిందే పడుకుండేవారు. వారు భర్త గారితో కూడా సహవాసం లేకుండా, అంటే ఆవిడ కొన్ని నిష్టలు పెట్టుకున్నారు ఉన్న బాధను బట్టి, శ్రమను బట్టి. అయ్యగారు అన్నారు, ఏదో ఒకటి మనం అంశం అనుకొని, మనకి ఉన్న కష్టాలు అంశం అనుకొని దేవుని మొరపెట్టుకోవాలటండి 40 రోజులు. ఆయన రక్షణ అని మహాభాగ్యం. కీర్తనలో క్రైస్తవ కీర్తనలో 29 ఉన్న ఆశీర్వాదాలు, రక్షకాన వందనాలు అన్న స్థుతిలో ఉన్న ఆశీర్వాదాలు దేవుడిస్తారు. నిజంగా ఆవిడ చేస్తూ ఉన్నప్పుడే దేవుడు మూటలు తెచ్చి కురిపించారు. ప్రియులారా, ప్రభువుకు మహిమ కలుగును గాక. పొలాలు కొనుక్కున్నారు, గృహం కట్టుకున్నారు. అనుకున్నాను, తండ్రి నీవెంత మహనీయుడివైన దేవుడు అయ్యా. మేము ప్రతి వారం యోగ్యులుగా ఉండాలి నీ చిత్తంలో, అలాంటి యోగ్యత ఉండాలి. కానీ అవిశ్వాసంతో మాలో ఉన్న యోగ్యతను పోగొట్టుకోకూడదు. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో తుఫాను అనే శ్రమ వచ్చినప్పుడు శిష్యులు విడిచిపెట్టవలసిన సమయం అటండి. శ్రమ అది, బహుశ్రమ, అంటే మరణం అంటే గొప్ప శ్రమ. ఇక దేవుడు లేడు అనుకున్నారు అని ఆయనను అడగలేదు. ఎందుకంటే వారు సమర్పణ కలిగిన వారు శిష్యులు, అన్నీ విడిచిపెట్టి వచ్చేసారు. ఇంకేం ప్రార్థన చేస్తారు? మనది అదే తంతు ప్రియులారా. దేవుని యందు ఎంతో సంపూర్ణ విశ్వాసం, భక్తి. భయంకరమైన శ్రమ వస్తే ఎలా ప్రార్థన చేయగలం అన్న తలం పుడుతుంది. అయినను శిష్యులు చేసిన గొప్ప పని, ప్రభువా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదయ్యా అని. నీకు చింత లేదా స్వామి? నిన్ను నమ్మి వచ్చాం అంటే అడిగారటండి. అది ఒక రకమైన మొర. శ్రమలో ఉన్నప్పుడు వారి నుండి రాలేదు, కానీ ఆత్మ నుండి వచ్చిన మొర, వారి మనసులో నుండి వచ్చిన మొర. మనము కూడా శ్రమలో ఉన్నప్పుడు అటండి మన హృదయంలో నుండి కూడా ఒక మొర పెడుతూ ఉంటారు.
నిర్గమాకాండం 2వ అధ్యాయంలో ప్రభు అంటారు, నేను ఇశ్రాయేలీయుల వారి మొర నేను విన్నాను. అదే ప్రభువు మోషేను నడిపించిన దేవుడు ఇక్కడ న్యాయాధిపతుల్లోనికి వచ్చేసి న్యాయాధిపతులు 6వ అధ్యాయంలో అంటారు, ఈ యొక్క గిద్యోను అంటారు, నీవు దేవుడు అయితే మేము ఇన్ని శ్రమలు ఎందుకు పడాలి తండ్రి? మేము ఇతరుల చేతికి సామాన్యులు, మిద్యానీయులు ఆయన సామాన్యుల చేతికి మేము ఎందుకు లొంగగొట్టబడాలి? నీ దేవుడు కదా, ఇడిపించేవాడవు కదా. ప్రభు ఏమనాలి? వీరు శ్రమ తెచ్చుకున్నారటండి. 6వ అధ్యాయంలో 1వ వచనంలో ఇశ్రాయేలీయులు ఎందుకు శ్రమ పడ్డారో ప్రభు రాస్తున్నారు. యెహోవా దృష్టికి ఎలా ఉన్నారమ్మా? దోషులైపోయారు. చాలమ్మ. వారు దోషులయ్యారు గనుక, అంటే ఎందుకు దోషులయ్యారు? వారు ఇతర దేవతలను పూజించారు. అంటే లోకమును, సొమ్మును, ఆయా తలంపులు, దేవుని ఆరాధనను విడిచిపెట్టేశారటండి. ఆరాధన ముఖ్యం కాదు, మిగిలినవన్నీ ముఖ్యం. జీవితంలో ఏమైపోయినా ప్రియులరా, ఆయన మాటే ముఖ్యం అవ్వాలి మనకు, అదే ఆయుధం అవ్వాలి. ఆయనకు విరోధంగా ఉండి మనం నిలవబడలేము ప్రియుల. వారు దోషులైపోయారట అండి. దైవారాధన లేకపోతే దోషము. వారు దోషులైనందున వారు పాపం తెచ్చుకున్నారు కనుక శ్రమ అనిపిస్తున్నారు. దేవుడిచ్చిన శ్రమ కాదండి అది. మిద్యానీయులు అటండి నలగొడుతూ ఉన్నారు. మనము కూడా లోకం వైపు చూస్తే నలగొట్టబడుతూ ఉంటామటండి. నిజంగా నీవు నేను దైవ సన్నిధి చేసి ఆ ఉదయము శ్రమ ఉందేమో చూడు, అది హారమైపోతుందటండి. నిన్ను ఒక ఉన్నతమైన మెట్టెక్కించడానికి ఆ శ్రమ కానీ అది శ్రమ కాదు. ప్రియ విశ్వాసులారా, ఈ యొక్క గిద్యోను అడిగినప్పుడు దేవుడు అంటున్నారు, పరాక్రమం కలిగిన వాడు అంటే, మేము ఎందుకు అయ్యా శ్రమ పడుతున్నాం, నీవు ఉన్నావు కదా అంటే, ప్రభు ఒక మాట అన్నారు. ఆయనను ఏమీ అనలేదు కానీ చూడండి గిద్యోను ఏమన్నాడు, ఏలినవాడా యెహోవా మాకు తోడై ఉండిన ఎడల, నీవు అంటున్నావు యెహోవా మాకు తోడై ఉన్నారని. ఇదంతా మాకు ఎలా సంభవించింది? ఈ శ్రమ ఎలా వచ్చింది? 13వ వచనం, యెహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించనని చెప్పుచున్నావు. అంటే దేవుడే మాట్లాడుతున్నారటండి గిద్యోనుతో. యెహోవా ఐగుప్తులో నుండి తీసుకొని వచ్చారని చెప్తున్నావు, మాకు తోడై ఉన్నారని చెప్తున్నావు. అయితే మా పితరులు మాకు వివరించిన అద్భుత కార్యాలన్నీ ఏమైపోయాయి? ఈరోజు మేము శ్రమ పడుతున్నాం అని చెబుతూ ఉన్నప్పుడు యెహోవా ఆయన వైపు చూసి అంటున్నారు, ఏమనలేదట. అంటే అబ్రహాము ఇస్సాకు బిడ్డలు వీరు. ఏమంటారు దేవుడు? మనం మన పితరుల బిడ్డలం, మనల్ని దేవుడు ఏమనరు. ఎంత నిస్సహాయ స్థితిలో మాట్లాడుతుంటే గిద్యోను దేవుడు అంటున్నారు, అబ్బాయి నువ్వు తిరిగి బలము తెచ్చుకో అంటున్నారు. ఏం తెచ్చుకో అంటున్నారు? నువ్వు తిరిగి బలం తెచ్చుకో. ఏమనలేదట. ఈ మాట చదివినప్పుడు మన హృదయాల వెంబడి కన్నీళ్ళు రావాలి ప్రియులారా. అంటే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో. బలము తెచ్చుకో, వెళ్ళి మిద్యానీయుల చేతుల నుండి ఇశ్రాయేలును రక్షించుము, నిన్ను పంపిన వాడను నేనే అని ఆయన చెబుతున్నారు. ప్రియులారా, నీవు ఒక ఆయుధం అటండి దేవునికి. దేవుని పక్షముగా ఉన్నప్పుడు ఆయుధము, దేవుని పక్షముగా లేకపోతే మనం వట్టివారము. ఒకసారి యెహోషువ భయంకరమైన యుద్ధం చేస్తూ ఆయన రాత్రికాల సమయంలో
సంచరిస్తున్నారటండి, ఒంటరిగా సంచరిస్తాం. అంటే దేవుని తోడు అంటే ఎలా ఉంటుంది? అప్పుడు దూత ఖడ్గము పట్టుకొని నిలవబడితే యెహోషువ వద్ద ఖడ్గం ఉంది, దూత యొద్ద ఖడ్గం ఉంది. ఇది కలిగిన ప్రత్యక్షత. ఇప్పుడు యెహోషువ అంటారు, నీవు ఎవరి పక్షంగా ఉన్నవాడవు అంటారు. యెహోవా దూత మహాసేన. అయినా కానీ యెహోషువలో ఏమీ లేదు చెప్పండి, అధైర్యం లేదట అండి. ఎందుకు యెహోషువకి ఎంత ధైర్యం అంటే, యెహోవా నాకు తోడుగా ఉన్నారు. ప్రియులారా, మనము చెప్పుట సులభము కానీ శ్రమ వచ్చినప్పుడు ఈ మాట మనం అర్థం చేసుకోలేమట అండి, నిలవలేము ఆ మాట ఎందు. కానీ నిలువము దేవుని మీద, యెహోవా మీద నీ భారము మోపుము. నీవు శ్రమలో ఉన్నావు, మోపుము. ప్రియులారా, ఆయన విడిపించువారై ఉన్నారు. ముగించేసుకుందాం ప్రియులారా. దైవ శక్తి ఉంది కనుక దేవదూత ప్రత్యక్షమైనను నిలువబెట్టి అడుగుతున్నారు, నీవు ఎవరి పక్షముగా ఉన్నవాడవు? యెహోవా పక్షమా? లేని ఎడల చెప్పు అంటారు, నేను నీతోనూ కూడా యుద్ధం చేస్తాను అంటారు. ప్రియులారా, దేవుని పక్షముగా లేకపోతే సర్వ సృష్టి మనకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తుంది. అతను మనము నమ్ముకున్న వారు మనకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తారు, మనము నమ్ముకున్నవి కూడా వ్యతిరేకంగా మనకు యుద్ధం చేస్తాయి. ఆరోగ్యము సైతము కాపాడుకుంటున్న ఆరోగ్యం సైతము యుద్ధం చేస్తుందటండి. నీ జ్ఞానము అక్కరకు రాదు ప్రియులారా, అనుకున్నవారు అక్కరకు రారు. నీవు యెహోవా పక్షంగా లేకపోతే సర్వ సృష్టి తిరుగుబడుతుంది అని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎవరి పక్షమా అంటున్నారు. ఇక్కడ గిద్యోను అంటున్నారు, నీవు మా పక్షమైన ఎడల ఇటు శ్రమ ఎందుకు స్వామి అని అన్నప్పుడు ప్రియులారా, గిద్యోనుతో దేవుడు అంటున్నారు, అబ్బాయి నీలో ఉన్న బలం మర్చిపోయావా? నేను తోడై ఉన్నాను అన్నప్పుడే దేవుని బలం అటండి గిద్యోనులోనికి వచ్చి వేసి దాక్కొని, మిద్యానీయులకు దాక్కొని ఆయన గానుగ చాటున ఆహారమున దొలగొట్టుకుంటున్నారు. దాక్కొని దొలగొట్టుకుంటున్న ఈ యొక్క గిద్యోనుకు దేవుని యొక్క ప్రత్యక్షత వచ్చినప్పుడు, యెహోవా తోడై ఉన్నారు అన్నప్పుడు ఆయన శక్తివంతుడయ్యారు, పరాక్రమశాలి అయ్యారు. ప్రియ విశ్వాసి, నీలో ఉన్న బలము, నీవు బలము తెచ్చుకోవాలి అంటే ఒకే ఒక మార్గం అట, వ్రతము ఉపవాసం అనే మార్గము వలననే. ప్రభు ఒక చోట అంటారు, శిష్యులు అంటారు, దైవ బలము చేతనే, ఉపవాస బలము చేతనే కానీ మరి దేని వలనను. ఇంత గొప్ప శక్తిని దేవుడు ఇవ్వడానికి సిద్ధపడుతుండగా మనము వ్రతధనములు చక్కగా ఆచరించాలి. నీవు బలము తెచ్చుకో. దైవ బలము, దైవ సాన్నిధ్యములో వ్రత దినము చేయటం ద్వారా, దేవునికి సమర్పణ చేసుకొనుట ద్వారా, మనల్ని మనము అర్పించుకొనుట ద్వారానే పొందగలం. నీవు మాకు తోడు అంటున్నావు ప్రభా. గిద్యోను అంటున్నారు 6వ అధ్యాయము, నేను ఒక పని చేస్తాను, ఆ పని జరిగిన ఎడల నీవు నాకు తోడని నమ్ముతాను అంటున్నారు. చివరికి వచ్చేద్దాం ప్రియులారా. ప్రభు అన్న మాట 18వ వచనం చూడండి, నీకు కటాక్షము కలిగిన ఎడల అంటే నేను తోడై ఉంటాను అని అన్నట్టే, నాతో మాట్లాడుచున్న వాడవు నీవే అని నేను తెలుసుకున్నాను. దేవా, నేను ఒక పని చేస్తాను. మీరైనా కానీ దేవుని అడగండి ప్రియులారా, నాయనా నాకు ఈ పని చేయి, నేను నమ్ముతాను. కష్టంలో ఉన్నప్పుడు అడుగుతామంటండి, తర్వాత వదిలేస్తాం. చాలా గొప్ప పనులు దేవుణ్ణి ఎడలు చేశారు, దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈరోజు నీవు దేవుణ్ణి అడుగు.
నీ కటాక్షము నాకు ఎన్నడలా నాతో మాట్లాడుచున్నవాడు నీవే అని తెలుసుకున్నాను. ఒక సూచన కనపరచుము. నేను నీ వద్దకు వచ్చి నా అర్పణను బయటకు తెచ్చి దేవునితో మానవుని సహవాసం నా అర్పణను నేను తెస్తాను. బయటకు తెచ్చి నీ సన్నిధిని దానిని పెట్టు వరకు ఇక్కడ నుండి వెళ్ళకుమి. నువ్వు వెళ్ళిపోవద్దు దేవా. ఆయన వచ్చి రాయి మీద కూర్చొని ఉన్నారట. 6వ అధ్యాయము 11వ వచనము. యెహోవా దూత వచ్చి అబీయజ్రీయుడైన యోవాషునకు కలిగిన యాఫ్రాలోని మస్తక్ష వృక్షము కింద కూర్చుండెను. ఈ వృక్షము క్రింద రాతి మీద యెహోవా దూత కూర్చొని ఉండెను. యెహోవా కూర్చొని ఉండెను. ఎంత ఆశీర్వాదం! ఇశ్రాయేలు శ్రమను చూచి దేవుడి దిగి వచ్చి వేశారటండి. మిగిలి ఉన్న గిద్యోనుతో దేవుడు మాట్లాడుతున్నారు. గిద్యోను ఏమో ఒప్పందం చేసుకుంటున్నారు. ఈ 40 రోజులు మనకు ఒప్పందం ఉండాలి. అయ్యా, నేను అర్పణ తెస్తాను. ఒక మేకపిల్లను, తూమెడు పిండిని, పొంగని భక్ష్యములను సిద్ధపరిచి అంటారు, ఆ మాంసమును గంపలో ఉంచి అది ఏం చేస్తున్నారు ప్రియులారా? వండని నీళ్లను కుండలో అన్నీ వేసేసి తీసుకొని వచ్చి దేవుని దగ్గర ఉంచుతున్నప్పుడు యెహోవా దూత మాంసమును పొంగని భక్ష్యములను పట్టుకొని రాతి మీద పెట్టి నీళ్లు పోసెను. యెహోవా దూత తన చేతిలో ఉన్న ఆ రాయి మీద పెట్టారటండి. అర్పణ అక్కడ పెట్టగా 21వ వచనం చూడండి బంగారు తల్లులు. యెహోవా దూత తన చేతనున్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యములను కాల్చివేశాను. అంతటా యెహోవా దూత అతనికి అదృశ్యమాయెను. ప్రియులారా, నరులు తెచ్చు అర్పణ దైవ సన్నిధిలో పెట్టగా అర్పణ ఏమైంది? సమృద్ధి అయింది. దేవునికి స్తోత్రం. మనం దేవుని కొరకు చేసే ప్రతి పని ఆశీర్వాదం. ప్రియులారా, గిద్యోనుకు దేవుడు కనబడ్డారు. వారి శ్రమను తీసివేశారు. మరి ఏ శ్రమలో ఉన్నా తండ్రి నీ సన్నిధి నా దాకుచోటు. ప్రభువు మనకు కనబడి మాట్లాడేవారు ఉన్నారు. ఆయన సన్నిధానంలోనికి వచ్చి ప్రియులారా, వ్రత దినాలు ఆచరిద్దాం. అందరికీ, మీకు నాకు అసలు పండుగలు అటండి. అసలు పండుగలు నేను నీతో నీవు నాతో కూర్చొని అంశములు ఆశీర్వాదం కనుక ఆయన ఇచ్చిన గిద్యోనిచ్చిన అర్పణ దేవుడు అంగీకరించారు. దేవుడిచ్చిన ఆయన జీవము గిద్యోనులోనికి వచ్చి వేసి ఒక్కరే గెలిచారట అండి మిద్యానీయులందరూ. వీళ్ళ కూడి వచ్చిన మనెల్లరకు ఈ వాగ్దానము గిద్యోనుకు తోడై ఉన్న దేవుడు నేటి దిన సన్నిధి వాగ్దానము ప్రభు నాకు మనకు మనెల్లరకు తోడయుండి నడిపించును గాక. అర్పణ చెల్లించుకుందాం. కీర్తన పాడుకుంటూ తర్వాత ప్రభు సంస్కారం